పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైన గ్రహస్థితి. ఎక్కడా కూడా వృషభ రాశి వారికి ప్రతికూలతలు లేవు. మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో పరిపూర్ణంగా మీ సంకల్పం నెరవేరుతుంది. గోచార రీత్యా ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ కొంతమంది వృషభ రాశి వారికి ఇంత గొప్ప ఫలితాలు చెప్తున్నారు, ఇంత బ్రహ్మాండంగా ఉంది, మరి అని చెప్తున్నారు, మరి మాకెందుకు జరగట్లేదండి అని అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి, 90% వర్తిస్తాయి. ఆ 10% మందికి ఎందుకు వర్తించమంటే వారి వ్యక్తిగత జాతకాలలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటే, లేదా ప్రతికూలమైన గ్రహస్థితి కారణంగా ఈ గోచారం వర్తించకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా గుడ్ న్యూస్ ఏంటంటే వృషభ రాశి వారికి 10వ స్థానంలో శని ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు, రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో శని ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు అంటే కెరియర్ వైజ్గా కనుక పరిశీలిస్తే ఆపర్చునిటీస్ అనేటటువంటివి వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు. కొంచెం కాలయాపన చేసినా, కొంచెం బద్ధకం పెరిగినా, పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదాలు అనేటటువంటి కనుక కొనసాగించినట్లయితే గొప్ప ఫలితాన్ని వృషభ రాశి వారు మిస్ అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మీ రాస్యాధిపతి ఎక్కడున్నాడు అంటే మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మనస్సంతా కూడా ఆనందమయంగా మారుతుంది. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ రోజులు చాలా అనుకూలమైన రోజులని చెప్పాలి. మీ ప్రపోజల్స్ ఎదుటివారికి చెప్పడానికి, పెద్దవాళ్ళ యొక్క అంగీకారం తీసుకోవడానికి అనుకూలమైనటువంటిది. అలానే 9వ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే ఏం జరుగుతుందంటే మనస్సు ఆనందంలో మునగటానికి లేదా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి కావాల్సినవన్నీ కూడా మీకు దొరుకుతాయి. అంటే అక్కడ మీకు ఉండే అవకాశాలు 10% ఉన్నప్పటికీ కూడా మీరు 100% ఆనందంగా ఉంచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అంటే ఈ డిసెంబర్ నెల వృషభ రాశి వారికి సంపూర్ణమైన సంతృప్తిని కలిగిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి లాభాలు బ్రహ్మాండంగా కలుగుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆర్థికంగా వెనకడుగు వేయాల్సినటువంటి పని ఉండదు. రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. ఇంకా మీకు రావాల్సిన ధనం చేతికి అందటంతో పాటు ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని చక్కగా ఆకట్టుకుంటుంది. అట్రాక్షన్ పెరుగుతుంది. మీ రాశికి 7వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక వృషభ రాశి వారికి చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. అంటే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా మీ జన్మరాశికి 3వ స్థానంలో కుజుడు అయితే 6వ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు. అయినప్పటికీ 3వ స్థానంలో కుజుడు వృషభ రాశి వారికి అత్యంత యోగాన్ని ఇస్తాడు. కుజుడు పరిపూర్ణమైన యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు అంటేనే ధైర్యానికి, సాహసానికి ప్రతీక. అటువంటి కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు
తీసుకునేటటువంటి నిర్ణయాలు అసలు డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటారు, డేరింగ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడంలో కూడా ఎక్కడా పొరపాటు కానీ అశ్రద్ధ కానీ ఉండదు. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. చతుర్థ స్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు గృహయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో వృషభ రాశి వారు సంపూర్ణంగా శుభవార్తలు వింటారు అని చెప్పాలి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. ప్రధానంగా అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందుకోగలిగినట్లయితే అసలు వృషభ రాశి వారు తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు, తిరుగులేనటువంటి శక్తిగా కనిపిస్తూ ఉంటారనే విషయంలో ఎలాంటి సందేహము లేదని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు ఉండేటటువంటి సమయం ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో చాలా శ్రద్ధ పెడతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది, కానీ అది సర్దుకుంటుంది. 1వ తేదీ కొంచెం కుటుంబ వాతావరణంలో కానీ లేదా భార్యాభర్తలలో ఒకరి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ విద్యాపరమైనటువంటి విషయాల్లో చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. 1వ తేదీ ఆ రోజు కార్తీక అమావాస్య. ఈ రోజున వృషభ రాశి వారు కనుక శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు చేయించుకునేటటువంటి అభిషేకం కూడా ఇక్కడ దానిమ్మ గింజల రసంతో కనుక, అంటే ప్రొమోగ్రనేట్ జ్యూస్ తోటి కనుక శివుడికి అభిషేకం చేసినట్లయితే శత్రుబాధలు అనేటటువంటివి పోతాయి, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:46 నుంచి 4వ తేదీ రాత్రి 11:18 వరకు ఉండేటటువంటి సమయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కారణం ఏమిటంటే ఇది అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక నష్టాలు కానీ, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలు కానీ ఉంటాయి. ఏదో చేయాలనుకుంటాం, బయటికి వెళ్తాం, ఆ పని అవ్వదు, లేదా ఒక పని చేయాలనుకుని వెళ్ళి మరొక పని కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదా మిగిలినటువంటి విషయాలలో కానీ, ప్రయాణాల విషయాల్లో కానీ ఇక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. 4వ తేదీ రాత్రి 11:18 నుంచి ఇక 11వ తేదీ ఉదయం 11:48 వరకు ఉండేటటువంటి సమయంలో వృషభ రాశి వారు ఎలాంటి పని చేసినా సరే దాంట్లో అపజయం అనేటటువంటి వృషభ రాశి వారికి దరిదాపుల్లో కూడా రాదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా 4వ తేదీ రాత్రి 11:18 నుంచి 7వ తేదీ ఉదయం 5:04 మధ్యలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పాలి. ఇక 11వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ మధ్యాహ్నం వరకు కొద్దిగా ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. మొత్తం మీద కనుక పరిశీలించినట్టయితే వృషభ రాశి వారు చాలా గొప్ప గోచార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.